ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లోనే పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఎలక్షన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు. 1,56,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా 699 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 8న తేలనుంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి కాసేపట్లో పోలింగ్ స్టార్ట్ కానుంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 58 జనరల్, 12 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. మొత్తం 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,56,00,000 మంది ఓటర్లు అభ్యర్థుల భవిష్యత్తును డిసైడ్ చేయనున్నారు. 83,76,000 మంది పురుష ఓటర్లుంటే 72,36,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 20 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న యువ ఓటర్ల సంఖ్య 25,89,000గా ఉంది. 100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 830. 85 ఏళ్లు వయసు దాటిన ఓటర్ల సంఖ్య 1,09,000గా ఉంది. 2,08,000 మంది ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో సగటున 1,191 మంది ఓటర్లున్నారు. పోలింగ్లో పాల్గొనే సీనియర్ సిటిజన్లు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి కోసం ప్రత్యేకంగా 733 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 220 కంపెనీల పారామిలిటరీ దళాలు, 35,626 మంది ఢిల్లీ పోలీస్ సిబ్బందిని, 19,000 మంది హోంగార్డులను ఎన్నికల సంఘం మోహరించింది. దాదాపు 3,000 పోలింగ్ బూత్లను సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. ఈసారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఉంది. మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ ఆద్మీ ఉవ్విళ్లూరుతుంటే 25 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. 2013 వరకు వరుసగా 15 ఏళ్లు హస్తిలను పాలించిన హస్తం పార్టీ ఈసారి ఎన్నికల్లో గెలిచి పూర్వ వైభవం సాధించాలని భావిస్తోంది. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గం, కల్కాజీ, జంగ్పురా, ప్రతాప్గంజ్ నియోజకవర్గాలు ఈ ఎన్నికల్లో కీలక నియోజకవర్గాలుగా ఉన్నాయి. పోలింగ్ 6 గంటల వరకు జరగనుండగా సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం ఉంది. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ట్రయాంగిల్ ఫైట్లో విజేత ఎవరు, హస్తిని పీఠాన్ని దక్కించుకునేది ఎవరో అనే అంశం ఆసక్తిని పెంచుతోంది.